రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం, ఉషోదయాన్ని ఆస్వాదించడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం వినడం. ఇంతకన్నా రోజుకు కావాల్సిన ఆనందం మరెక్కడా దొరకదేమో. ప్రభాత సూర్యుడి అందాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు. కానీ అంతటి సూర్యుడిని కూడా రాహువో, కేతువో మింగేస్తూ ఉండడం పరిపాటే. అయినా అప్పుడు కూడా సూర్యభగవానుడు వెలుగునే పంచుతూ ఉంటాడు. ఇది ఆయనకి సహజతత్వం. రోజు సూర్యుని చూసినప్పుడు గుర్తు చేసుకోవాల్సింది అదే. ఒకసారి ఎవ్వరికైనా ప్రతికూలమైన కాలం గడుస్తూ ఉంటుంది. తప్పేం లేకపోయినా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నింద పడాల్సి వస్తుంది. బలం, బలగం, డబ్బు, ఆరోగ్యం లేకపోవచ్చు. ఈ చిన్నదానికి కుంగిపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేం. ఎంతటి సమస్యనైనా, బాధనైనా తీర్చగలిగే శక్తి ఒక్క కాలానికే ఉంది. సమయానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. చీకటిని చీల్చుకుని వచ్చిన ఆ ప్రభాత సూర్యుడిలా పట్టుదలగా పరిశ్రమించాలి. భగవంతుణ్ణి నమ్మితే ఆ శక్తి ఆయనే ప్రసాదిస్తాడు. ఎందుకంటే మనుషుల్ని నమ్మి బాగుపడిన వారు, భగవంతుణ్ణి నమ్మి పాడైపోయిన వారు ఎక్కడా లేరు. అన్నింటికీ ఆయనే ఉన్నాడనే నమ్మకంతో ఉండాలి. ఎవరి కోసం ఏదీ ఆగదు. కాలంతో పాటు పరిగెత్తక తప్పదు. జీవిత పోరాటంలో దేవుడు కలగజేసిన దానిలో తృప్తిగా ఆ రోజుకు పలహారాన్ని సేవించడం, రోజుకి ఇది తినగలిగే శక్తినిచ్చినందుకు భగవంతుని యందు కృతజ్ఞత కలిగి ఉండడం, చెదరని చిరునవ్వుతో నలుగురిలో కలుపుగోలుగా ఉండడం. ఇంకా చెప్పాలంటే ఎక్కడో సినిమాలో డైలాగు, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. జీవితాన్ని ఆస్వాదించడానికి, అనుభవించడానికి ప్రతిదానికి డబ్బే అవసరం లేదు. ఒక్కొక్కసారి మనసు, సమయం రెండూ వెచ్చిస్తే సరిపోతుందనిపిస్తుంది. ఉషోదయాన్ని మంచి ఫిల్టర్ కాఫీతో ఆస్వాదిస్తే అంతకు మించిన లగ్జరీ లైఫ్లో మరి ఇంకేమీ ఉండదు.